హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఇస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఒక సిఎస్ఐఆర్ ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేది ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. దీని కింద చాలా ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉంటాయి. సో అలాంటి ఇన్స్టిట్యూట్స్ ఒక దాంట్లో పర్మనెంట్ పొజిషన్స్ పడ్డాయి. చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్. 17 పోస్ట్ ఆఫ్ టెక్నికల్ పొజిషన్స్ అయితే పడ్డాయి. చాలా రేర్గా పడే ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ అనేది చాలామంది చెప్పుకోరు ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో కూడా జాబ్స్ ఉంటాయనేసి. బట్ మాకు పర్మనెంట్ జాబ్ చేస్తున్నాం, మేము సిఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్లో చేస్తున్నాము, నాకు రీసెంట్గా గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది అని చెప్తారు కొంతమంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్స్కి ఎవరు పెద్దగా అప్లై చేయరు, కాంపిటీషన్ ఉండదు, మనకు తెలియదు. సో మన వాళ్ళకి తొందరగా అప్లై చేసుకుంటారు కాబట్టి వీళ్ళు తొందరగా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకైతే నేను ఈ నోటిఫికేషన్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. రీసెంట్గా ఇప్పుడే రీసెంట్గానే పడింది. మీరు కూడా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫార్వర్డ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఆల్ ఓవర్ ఇండియా కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఓన్లీ మన స్టేట్సే కాదు ఫ్రెండ్స్, ఏపీ తెలంగాణ ఇద్దరు కూడా చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పొజిషన్స్కి. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఫార్వర్డ్ చేసుకుని వాళ్ళు కూడా తెలియచేయండి. వాళ్ళకి చెప్పండి ఇలాంటి జాబ్స్కి అప్లై చేయండి, తొందరగా వస్తుంది అండ్ గవర్నమెంట్ జాబ్ కావాలనే అంబిషన్ ఉన్న వాళ్ళకైతే తెలియచేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆలస్యం చేయకుండా వచ్చేద్దాం నోటిఫికేషన్కి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎక్కడి నుంచి వచ్చింది అంటే సిఎస్ఐఆర్ 4th పారాడిగమ్ ఇన్స్టిట్యూషన్. సో దీన్ని సిఎస్ఐఆర్ 4PI అని పిలుస్తారు. ఇది బిహైండ్ హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్ బెంగళూరులో అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి అప్లికేషన్ లాస్ట్ డేట్ 29/2/2024 అండ్ దీనికి ఏం చేయాలంటే హార్డ్ కాపీని వాళ్ళకి పంపించాలి. ఎప్పటిలోగా పంపించాలి అంటే 15/3/2024 లోపల వాళ్ళకైతే పంపించాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ హార్డ్ కాపీ అనేది. ఇక్కడ అసలు ఈ ఇన్స్టిట్యూషన్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. ప్రీమియం రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అండర్ ద CSIR, which is an autonomous body working under the Department of Scientific and Industrial Research, Ministry of Science కింద పనిచేస్తుంది. సో హై అండ్ కంప్యూటేషనల్ సైన్స్ ఎంపవరింగ్ డేటా ఇంటెన్సివ్ సైంటిఫిక్ డిస్కవరీకి సంబంధించిన డేటాని ఇది కలెక్ట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. సో ఒకసారి క్లియర్గా చూడండి. సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ అబ్జర్వేషన్ చేస్తుంది, అలాగే టెస్ట్ బెడ్, బ్రాడ్బ్యాండ్, సెసిమిక్ అని చెప్పేసి వీటన్నిటి మీద ఈ ఆర్గనైజేషన్లు అయితే వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఒకసారి చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్కి నేను ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. టెక్నికల్ అసిస్టెంట్ ఇది చూడండి ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి అంటే 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అన్రిజర్వ్డ్లో 7 అయితే ఉన్నాయి. సో మిగతా అదర్ కేటగిరీస్లో అయితే ఉన్నాయి. పే లెవెల్ 6 అయితే ఉంది. బేసిక్ పే ఎంత ఉంటుంది, టోటల్ వచ్చేసి మీకు 73,734 అయితే ఉంది. 28 ఇయర్స్ అయితే ఉండాలి. టెక్నీషియన్ ఒకటైతే ఉంది, అన్రిజర్వ్డ్లో 28 ఇయర్స్. డ్రైవర్ పొజిషన్ ఒకటైతే ఉంది. 40,466 అయితే వస్తాయి అన్నీ కలుపుకొని. 27 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. దీనికి క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్కి డిప్లొమా విత్ మినిమం 60%. అందులో 3 పోస్టులు అనేవి డిప్లొమా విత్ మినిమం 60% మార్క్స్ 3 ఇయర్స్ ఫుల్ టైమ్ డ్యూరేషన్ అని చెప్పేసి ఇట్లా ఉండాలి ఫ్రెండ్స్. కంప్యూటర్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ, టెక్నాలజీ కానీ ఈక్వివాలెంట్ అయితే ఉండాలి. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 2 ఇయర్స్ ఇన్ కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ ఫీల్డ్లో అయితే ఉండాలి. లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, BCA మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, BCA విత్ మినిమం 60% మార్క్స్ అయితే ఉంటే పర్వాలేదు ఫ్రెండ్స్. బీఎస్సీ వాళ్ళకైతే మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు ఫ్రెండ్స్. బట్ డిప్లొమా వాళ్ళకి మాత్రం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎక్కడి వరకు టెక్నికల్ అసిస్టెంట్ ఈ పొజిషన్స్ ఉన్నాయి కదా, ఈ పొజిషన్స్ వరకు ఇదే క్వాలిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసి TA2405 కోడ్కి అయితే వచ్చేసి, అలాగే TA2406 కోడ్కి అయితే వచ్చేసి డిప్లొమా విత్ మినిమం 60% మార్క్స్ ఉండి 2 ఇయర్స్ ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఫీల్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ 2 పోస్టులకి మీరు అర్హులు. మీరు పోస్ట్ కోడ్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఏ పొజిషన్కి అప్లై చేస్తారో అనేసి. నెక్స్ట్ అయితే వచ్చేసి TA2407కి డిప్లొమా విత్ మినిమం 60% మార్క్స్లో సివిల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఈక్వివాలెంట్ ఉండాలి. 2 ఇయర్స్ సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేయాలి. TA2408లో డిప్లొమా ఉండేసి దీనికి డిప్లొమా ఎలక్ట్రానిక్ సివిల్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఈక్వివాలెంట్ ఉండి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్ట్రానిక్ సివిల్ అయితే ఉండాలి. 2409 అయితే వచ్చేసి పోస్ట్ కూడా ఒకటైతే ఉంది. BSc ఎలక్ట్రానిక్స్ ఫిజిక్స్ విత్ మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. దీనికి బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఫిజిక్స్ చేసినా పర్వాలేదు. వీళ్ళకైతే డిప్లొమా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు, బట్ మిగతా వాళ్ళకైతే అవసరం లేదు ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. 2410కి అయితే వచ్చేసి
2411 కూడా వచ్చేసి సేమ్ ఉంది ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ అనేది డిప్లొమా ఉండి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, లేదా బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఫిజిక్స్ అగ్రికల్చర్ విత్ మినిమం 60% మార్క్స్ ఉండి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ క్యాలిబ్రేషన్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉండాలి. అలాగే బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఫిజిక్స్ అగ్రికల్చర్లో కూడా 1 ఇయర్ హ్యాండ్లింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ అయితే ఉండాలి. టెక్నీషియన్ ఒకటైతే ఉంది. దీనికి ఎస్ఎస్సి 10th పాస్ అయిపోయి అయితే ఉండాలి. నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే ఒకటైతే ఉంది. ఎస్ఎస్సి 10th ఆర్ ఈక్వలెంట్ సైన్స్ సబ్జెక్టులు చదివి మినిమం 55% మార్క్స్ అయితే ఉండి 2 ఇయర్స్ ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అప్రోప్రియేట్ ట్రైనీ. ఎక్కడి నుంచి ఉండాలంటే కంప్యూటర్ ఆపరేటర్ కానీ, ప్రోగ్రామ్స్ అసిస్టెంట్ కానీ, నెట్వర్క్ టెక్నీషియన్ రిలేటెడ్ అయితే ఉండాలి, లేదా ఎస్ఎస్సి 10th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ ఉండి కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఆర్ నెట్వర్కింగ్ టెక్నీషియన్ రిలేటెడ్ దాంట్లో ఉండాలి ఫ్రెండ్స్. ఈ డ్రైవర్ పొజిషన్ అయితే వచ్చేసి ఎస్ఎస్సి 10th స్టాండర్డ్ అయితే ఉండాలి. మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ లైట్ మోటార్ వెహికల్కి, హెవీ మోటార్ వెహికల్కి ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ ఇన్ మోటార్ కార్ అట్లీస్ట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఈ పొజిషన్స్కి. అలా ఉంటే అర్హులు ఫ్రెండ్స్. ఒకసారి దీనికి డిప్లొమా ఉండాలి, బీఎస్సీ ఉంది, కొన్నిటి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, కొన్నిటికి అడగట్లేదు. మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్లై చేసే ముందు మీ పోస్ట్ కోడ్ దేని కిందకి వస్తుంది, దానికి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు లేదా. ఆల్ అప్లికేషన్ మస్ట్ ఫుల్ఫిల్ ద ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయాలి. సో వీళ్ళకి హార్డ్ కాపీ అనేది పంపించాలి ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 29/2/2024 కల్లా అప్లై అయితే చేయాలి. అండ్ హార్డ్ కాపీ అయితే వచ్చేసి 15/3 కల్లా పంపించాలి ఫ్రెండ్స్. నేను క్లియర్గా ఎట్లా పంపించాలో కూడా చెప్తాను, అడ్రస్ కూడా. సో ఆ అడ్రస్కి మీరు పంపిస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ వాళ్ళకి పంపించాల్సిన అడ్రస్ ద కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ రిక్రూట్మెంట్ సెక్షన్, CSIR 4th పారాడిగమ్ ఇన్స్టిట్యూషన్, NWTC రోడ్, NAL బేలూరు క్యాంపస్, బెంగళూరు. దానికైతే పంపించాలి వితిన్ 15 days. వాళ్ళ లోపల వీళ్ళకి అప్లికేషన్ అయితే ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ రిసెప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ద హార్డ్ కాపీని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో మీరైతే పంపించాల్సి అయితే ఉంటుంది ఈ అడ్రస్కి. వాళ్ళు మీకు చెప్తారు మీరు స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, రిటర్న్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే. సో అన్నీ క్లియర్గా చెప్తారు ఫ్రెండ్స్. మీరు ఎగ్జామ్ అప్లై చేసింది ముందైతే అని చెప్పేసి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ అయితే వచ్చేసి ఫస్ట్ స్క్రీనింగ్ అప్లికేషన్, స్టేజ్ 1 ట్రేడ్ టెస్ట్, స్టేజ్ 2 కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో ఇది OMR బేస్డ్ అయితే ఉంది ఫ్రెండ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 300 ఉంటుంది. 200 క్వశ్చన్స్ 3 hours ఉంటుంది. సో మెంటల్ అబిలిటీ నుంచి 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే పేపర్ 2 అయితే వచ్చేసి జనరల్ అవేర్నెస్ 25, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25, పేపర్ 3 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నెగటివ్ మార్కింగ్ అయితే వచ్చేసి స్టార్టింగ్ దానికైతే నెగటివ్ అయితే లేదు ఫ్రెండ్స్. టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకైతే వచ్చేసి దెర్ విల్ బి నో నెగటివ్ మార్క్స్ ఇన్ దిస్ పేపర్ అనేసి క్లియర్గా చెప్పారు. తర్వాత నెక్స్ట్ పేపర్ 2లో అయితే మాత్రం 1 నెగటివ్ రాంగ్ ఆన్సర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెగటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి పేపర్కి అయితే వచ్చేసి. అండ్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఫర్ టెక్నీషియన్కి ఏ విధంగా ఉంటుందో కూడా ఇక్కడ పేపర్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. SSC అండ్ 10th లెవెల్ 12th లెవెల్ స్టాండర్డ్స్లో ఉంటాయి ఎగ్జామ్ అనేది. ఇక్కడ మెంటల్ అబిలిటీకి నెగటివ్ మార్క్స్ అయితే లేవు. బట్ పేపర్ 2లో అయితే వచ్చేసి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ పేపర్ 3 కన్సర్న్ సబ్జెక్ట్స్లో అయితే వచ్చేసి 1 నెగటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ సిలబస్ డ్రైవర్కి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. డ్రైవర్కి అయితే వచ్చేసి ఇలా ఉంటుందని క్లియర్గా చెప్పారు. అండ్ SSC లెవెల్ అయితే ఉంటుంది కదా, దీనికి 4 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 1 నెగటివ్ మార్కింగ్ అయితే ఉన్నాయి డ్రైవర్ దానికి. హౌ టు అప్లై అయితే వచ్చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ హార్డ్ కాపీని అయితే పంపించాలని చెప్పాను కదా ఫ్రెండ్స్. అడ్రస్ మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చారు. ద హార్డ్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్ షుడ్ బి సెంట్ అనేసి. సో 15/3/2024 లోపల అయితే వాళ్ళకి రీచ్ అయితే అయిపోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పర్సన్స్ని కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఎన్క్లోజింగ్ డాక్యుమెంట్స్ ఏమేమి పెట్టాలో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. నేను అన్నీ చూపిస్తాను. అండ్ దీనికి అప్లై చేసే ప్రాసెస్ అయితే చూద్దాము, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉందో అనేసి. ఫ్రెండ్స్ ఇది ఉంది కదా, ప్లీజ్ క్లిక్ హియర్ అని చెప్పేసి ఈ లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా అయితే వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, టెక్నికల్ అసిస్టెంట్లో చాలా పోస్ట్ కోడ్స్ ఉన్నాయి కదా, మీరు ఏ పోస్ట్ కోడ్స్కి అప్లై చేస్తున్నారో అన్నీ చెక్ చేసుకొని క్లిక్ హియర్ని కొట్టండి. రిజిస్ట్రేషన్ అయితే లాగిన్ లింక్ అయితే ఇది క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబరు, డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు నేనైతే వచ్చేసి టెక్నికల్ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను. యూఆర్ రీడైరెక్టింగ్ టు టెక్నికల్ రిజిస్ట్రేషన్ పోస్ట్ కోడ్ రిజిస్ట్రేషన్ పేజ్ అయితే పడుతుంది. నేను ఓకే అని క్లిక్ చేశాను. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసి రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇలా అయితే వస్తుంది, రిజిస్ట్రేషన్ సక్సెస్ అండ్ యూ మే లాగిన్ బిలో నవ్ అని అయితే వస్తుంది. సో ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే అయిపోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ప్రైమరీ డీటెయిల్స్ ఇలా అయితే వస్తుంది. ఇక్కడ SSC ప్రకారం మీ నేమ్ రాయండి. సో నేమ్ ఎవర్ చేంజ్, ఒకవేళ చేంజ్ అయితే ఎస్ పెట్టండి. ఎస్ పెట్టి ఏ నేమ్ చేంజ్ చేశారో, లేదా నో అంటే నో,
మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ ఏజ్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, సిటిజన్షిప్ ఏంటి, మీ జెండర్ ఏంటి, అలాగే మీ రిలీజియన్ అంటే ఇక్కడ మెన్షన్ చేయండి. ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అయితే మాత్రం ఎస్ ఆర్ నో అని పెట్టండి. మీకు ఒకవేళ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉంటే ఎటువంటి డిజబిలిటీ ఉందో రాయండి. మీ కేటగిరీ, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యానా, సో లెంత్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్స్లో పనిచేస్తే ఇక్కడ, ఆర్ యూ పర్మనెంట్ గవర్నమెంట్ అటానమస్ బాడీ, సెమీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో పనిచేస్తున్నారా? ఇఫ్ ఎస్ అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీరు ఏమన్నా సిఎస్ఐఆర్ ఎంప్లాయ్ ప్రీవియస్గా అయితే అడుగుతున్నారు, నేను నో అని పెడుతున్నాను. ఇఫ్ ఎస్ అయితే మాత్రం ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీ మ్యారిటల్ స్టేటస్ అయితే రాయండి ఫ్రెండ్స్ ఏంటో. అడ్రస్ ఫర్ ద కాంప్రహెన్షన్స్ అయితే ఇక్కడ రాయండి. మీ పర్మనెంట్ అడ్రస్ అవి రాయండి. అలాగే మీ ఈమెయిల్ ఐడి, మీ సెకండరీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అంటే ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఎనీ రిలేటివ్ సిఎస్ఐఆర్ ల్యాబ్స్లో పనిచేస్తున్నారా? ఒకవేళ పనిచేస్తే ఇవ్వండి, లేకపోతే నో అని పెట్టండి. నో అని పెట్టేసి సబ్మిట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ నేనైతే వచ్చేసి ప్రైమరీ డీటెయిల్స్ అయితే సబ్మిట్ అయితే చేశాను. సెలెక్ట్ ద పోస్ట్ కూడా అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు లాగౌట్ చేసుకోవాలనుకుంటే లాగౌట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను సెలెక్ట్ పోస్ట్ కోడ్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. పోస్ట్ కోడ్కి వెళ్ళేసి నేను చెప్పాను కదా ఇందాక సెలెక్ట్ చేసుకోవాలని. వుడ్ యూ లైక్ టు అప్లై ఫర్ మల్టిపుల్ పోస్ట్, మీరు మల్టిపుల్ పోస్ట్లు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్ పెట్టండి. లేదు నేను ఒక పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే నో అని అయితే పెట్టండి. సో నేను ఒక పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి ఒక పోస్ట్కి ఇక్కడ అన్రిజర్వ్డ్లో టీఏ పోస్టులు అయితే ఉన్నాయి, నేను దానికైతే అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో అప్లై ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే క్లిక్ చేస్తున్నాను. డూ యూ వాంట్ టు సబ్మిట్ అ పోస్ట్ కోడ్, ఈ పోస్ట్ కోడ్ మీరు సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నారంటే ఓకే అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకే అని క్లిక్ చేయని తోటి నాకు ఇలా అయితే వచ్చింది. పేమెంట్ ఎక్సెప్టెడ్ అయితే ఉంది. నేను ఉమెన్ క్యాండిడేట్ని కాబట్టి నాకైతే అప్లికేషన్ ఫీ అయితే లేదు, బట్ మేల్ క్యాండిడేట్స్కి అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అప్లైడ్ పోస్ట్, రిజిస్ట్రేషన్ ఐడి అయితే వచ్చింది, సర్టిఫికేట్స్, అప్లోడ్ డీటెయిల్స్, అదే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవిదైతే ఎడ్యుకేషన్ అయితే నేను ఫస్ట్ అయితే వెళ్ళిపోతున్నాను. ఎడ్యుకేషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ 10th, SSC, ఇంటర్, మీ డిప్లొమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవి అయితే ఇచ్చేయండి. తర్వాత మీకు ఇంకా ఉంటే మాత్రం యాడ్రోక్ అని క్లిక్ చేసుకోండి. మీరు ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు, ఎప్పటి నుంచి ఎప్పటికి చదివారు, మీ మోడ్ ఆఫ్ స్టడీ ఎంత ఇచ్చేయండి. ఒకవేళ డీటెయిల్స్ ఆఫ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్, టెక్నాలజీ ఇన్నోవేషన్, అప్లైడ్ టెక్నాలజీ, ట్రాన్స్లేషన్ అండ్ రీసెర్చ్ ఏమైనా చేస్తుంటే మాత్రం వాటి డీటెయిల్స్ ఇవ్వండి. ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఉంటే కంపల్సరీ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. ఇవన్నీ ఇచ్చి సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేసినట్లయితే నెక్స్ట్ మీ ఫోటో, సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి ఎనీ అదర్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ ద క్యాండిడేట్స్ మే వాంట్ టు మెన్షన్ అని ఏదైనా మెన్షన్ చేయాలంటే 200 wordsలో మెన్షన్ చేయండి. అలాగే పబ్లికేషన్ డీటెయిల్స్, మీ దగ్గర పబ్లికేషన్స్ ఉంటే ఇక్కడ కొట్టి యాడ్ జర్నల్ నేము, టోటల్ నెంబర్ ఆఫ్ ఆథర్స్ ఎంతమంది ఉన్నారు, ఏ వాల్యూము, ఏ పేజ్, నెంబర్ ఆఫ్ సైటేషన్ ఏంటి, ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఏంటి, దానికైతే ఇవ్వండి. అలాగే ఇక్కడ చూస్ ఫోటోలో 50 KB ఫోటో అయితే చూస్ చేయండి. అలాగే సిగ్నేచర్ కూడా 20 KB ఉండాలి. ఇక్కడ డైమెన్షన్స్ అయితే సర్టిఫికేట్స్ అప్లోడ్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఏమేమి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలంటే మీ 10th, 12th, ITI, మీ MBA మార్క్ షీట్స్, పాసింగ్ సర్టిఫికేట్ ఉంటే అది, మీ BE, BTech ఉంటే అవి, ఏవైతే అప్లికబుల్ అవుతాయో అవి మాత్రమే చేయండి ఫ్రెండ్స్. మీ BSc మార్క్ షీట్, ఎనీ అదర్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, బర్త్ సర్టిఫికేట్స్, NOC సర్టిఫికేట్, క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్, అదర్స్ ఇంకా ఏ ఉంటే మాత్రం అవన్నీ కలిపి ఒక PDF చేసి ఇక్కడ PDFని అప్లోడ్ అయితే చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సబ్మిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అంతే, అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అవుతుంది. సో నన్ను పేమెంట్కి అయితే రీడైరెక్ట్ అయితే చేయదు ఫ్రెండ్స్. నేను ఎగ్జామ్షన్ అయితే ఉన్నాను, మిగతా వాళ్ళైతే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫీ అయితే వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు పే నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ 500 rupees అయితే పే చేయాలి. సో ఎవరైనా ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC, ST, PWD ఆర్ కేటగిరీస్ ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ ద submission of the application fee. Women applicants, CSR employees, abroad candidates are also exempted. సో ఫ్రెండ్స్ ఇక్కడ చెప్తున్నారు కదా ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఫీ అయితే లేదు, బట్ నేను ఉమెన్ కాబట్టి నాకు ఫీ లేదు ఫ్రెండ్స్. మిగతా వాళ్ళు మాత్రం 500 rupees అయితే పే చేయాలి. సో సక్సెస్ఫుల్ ఆన్లైన్ అప్లికేషన్ 1 place డిస్ప్లేడ్ అని చెప్పేసి మీరు అప్లై చేసిన తర్వాత ఒక పేజ్ డిస్ప్లేడ్ అవుతుంది. దాని ఇండికేటెడ్ అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది. ప్లీజ్ నోట్ డౌన్ ద సేమ్ కేర్ఫుల్లీ అండ్ ప్రిజర్వ్ ఇట్. So if you not preserve it, you will not be able to reprint the application. The candidates are advised to keep the soft and hard copy of their references for future use. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి క్లియర్గా అయితే చెప్పారు ఫ్రెండ్స్. మీరు వన్స్ ఇక్కడ అప్లికేషన్ అంతా సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఫుల్గా మీ డీటెయిల్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని
అండ్ ప్రివ్యూలో అన్నీ చెక్ చేసుకునే ఫైనల్ సబ్మిషన్కి వెళ్ళండి ఫ్రెండ్స్. ఆ ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ని పీడిఎఫ్ని మీరు ఏం చేస్తారంటే సేవ్ చేసుకోండి, మల్టిపుల్ ప్రింట్అవుట్స్ తీసుకోండి, మీ ఈమెయిల్ ఐడిలో వేసుకోండి. సో ఎప్పటికీ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్ నెంబర్ ఉంటేనే మీ ఫర్దర్గా మీరు ఇంటర్వ్యూలకు కానీ వేటికైనా వచ్చినప్పుడు సో అప్లికేషన్ నెంబర్ మీది ఏదైతే ఉందో ఆ ప్రింట్అవుట్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళు క్లియర్గా చెప్పారు. సో అప్లికేషన్ నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలి ఫర్ ఫర్దర్ రిఫరెన్స్ ఫర్దర్ యూస్ కోసం అని చెప్తున్నారు. సో వన్స్ ప్రింట్అవుట్ తీసిన అప్లికేషన్ ఫామ్ని వీళ్ళకైతే కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి కదా ఎన్వెలప్లో పెట్టి ఈ అడ్రస్కి అయితే పంపించాలి. ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ త్రూ ఆన్లైన్ మోడ్ ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సెండ్ ద హార్డ్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్ క్లియర్లీ మెన్షన్ ద పోస్ట్ కోడ్ అండ్ ద ఎన్వెలప్ మీద క్లియర్గా మెన్షన్ చేయమంటున్నారు అలాంగ్ ద సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్. సో మీరు ఏం చేస్తారంటే మీ సర్టిఫికేషన్ మీద అన్నిటి మీద మీ సిగ్నేచర్ పెట్టండి. జిరాక్స్ కాపీస్ మీద కింద పెట్టి అన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ టెస్టిమోనియల్స్ ఉంటాయి కదా ఇంకేముంటాయి అవన్నీ కలిపి రిజిస్టర్డ్ పోస్ట్ చేయమన్నారు. ఏ అడ్రస్కి అంటే ఇక్కడ బ్రాకెట్లో పెట్టాను కదా ఫ్రెండ్స్, ఈ అడ్రస్కి అయితే వచ్చేసి చేయమంటున్నారు. ఈ అడ్రస్కి మీరు పంపించండి. క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో రిక్వైర్డ్ టు ఎఫెక్స్ ఎ రీసెంట్ పాస్వర్డ్ సైజ్ ఫోటో ఆన్ ద టాప్ ఆఫ్ ద అప్లికేషన్ అండ్ సైన్ అక్రాస్ ద సేమ్. సో వీళ్ళు ఏం చేయమన్నారంటే ఫ్రెండ్స్ ఒక మీరు ఏ ఫోమ్ ఇది ఉంటుంది కదా పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అక్కడ అతికిచ్చేసి దాన్ని సైన్గా అంటే దానికి అడ్డంగా ఒక సైన్ చేయండి. దాని మీద నుంచి the hard copy of the application should be reach office in before 15/3/2024 కల్లా వాళ్ళకి రీచ్ అయితే అయిపోవాలి ఫ్రెండ్స్. అంతకుముందు అప్పుడు మాత్రమే వాళ్ళు వ్యాలిడ్ అయితే చేస్తారు. వాళ్ళు మీ ఫామ్స్ని అయితే వచ్చేసి స్క్రూటినైజ్ చేసి మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తారు మీరు సెలెక్ట్ అయితే ఎగ్జామ్కి. సో ఇది ఫ్రెండ్స్ ఇలా అయితే అప్లై చేయాలి ఈ ఇన్స్టిట్యూషన్కి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.